అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్డీఏ కూటమి ఐకమత్యము, ఎన్డీఏ కూటమి ఐకమత్యము, రైతుల ఐక్యత, వర్ధిల్లాలి తెలుగుదేశం, వర్ధిల్లాలి తెలుగుదేశం. అశోక్ రెడ్డి అన్న నాయకత్వం, అశోక్ రెడ్డి అన్న నాయకత్వం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతగా 7,000 రూపాయల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది రైతులకి వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని గిద్దలూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తరపున తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ఆధ్వర్యంలో భారీ రైతుల యొక్క ట్రాక్టర్లు ర్యాలీ నిర్వహించడము, రైతులు అది కూడా సంతోషంగా వారు ముందుకొచ్చి నిర్వహించడం అనేటువంటిది ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు వ్యవసాయాన్ని పండగగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఇచ్చినటువంటి హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 కలిపి 20,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా రైతులకి అన్ని విధాలుగా ఈరోజు ఉచితంగా ట్రాక్టర్లు అంటే సబ్సిడీతో ట్రాక్టర్ల పంపిణీ కానివ్వండి, అలాగే వ్యవసాయ పనిముట్లని 50% సబ్సిడీతో ఆ యొక్క పనిముట్లను పంపిణీ చేసే కార్యక్రమమే కాకుండా రైతులకి ఎరువులు సబ్సిడీ మీద ఇస్తా ఉన్నారు, జింకు, బోరాన్ లాంటివి ఇస్తా ఉన్నారు. గత ప్రభుత్వం అయితే రైతును ఏ మాత్రము కూడా ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. అదే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఒకవైపు డ్రిప్పులు, స్ప్రింక్లర్లు అన్ని కూడా సబ్సిడీ మీద అందించడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి రైతులను ఆదుకోవడమే కాదు, ఇచ్చినటువంటి ప్రతి హామీని ఈరోజు నెరవేరుస్తూ ముందుకు పోతా ఉన్నారు. గడిచినటువంటి ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వం రైతులకు మేలు చేయకపోగా సంక్షేమ పథకాలు నేను బటన్ నొక్కుతున్నాను అనేటువంటి వాటిని ప్రచారం చేసుకుని ఈ రాష్ట్రాన్ని ఎంత పెద్ద ఎత్తున దోచుకున్నారో మనకు అర్థమవుతా ఉంది. రెండవ ప్రక్కన పేదవాడి ఆరోగ్యాన్ని కూడా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా నాసిరకమైనటువంటి మద్యాన్ని సరఫరా చేయడం ద్వారా ఆ మద్యంలో 3,500 కోట్ల కుంభకోణాన్ని ఈ రోజు వెలుగులోకి వచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇదే కాకుండా రాష్ట్రంలో కొన్ని వేల మంది లివర్ జబ్బుల బారిన పడ్డం కానీ, ఇదే కాకుండా 30,000 నుంచి 40,000 మంది వారు ఆరోగ్యాలు చెడిపోయి చనిపోవడం కానీ జరిగింది. దీనంతటికి బాధ్యులు నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను, ఆనాటి ముఖ్యమంత్రి కాదా అని అడుగుతా ఉన్నాను. ఇదే కాకుండా రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో నెట్టేసిన అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేయడమే కాదు, 3,000 పెన్షన్ 6,000 చేయడమే కాదు, గరిష్టంగా 15,000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నాడు. అది కూడా 1వ తారీఖు నాడే మనకి ఇంటి వద్దకే వారికి పెన్షన్లు ఇస్తా ఉన్నాడు. రెండవ వైపు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి వారికి డబ్బులు 15,000 రూపాయలు అందించేటువంటి కార్యక్రమం చేశారు. అదే నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒక్క పిల్లలకి ఇచ్చింది వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నాను. ఇది అబద్ధమా కాదా అని అడుగుతా, వారు అబద్ధపు హామీలు ఇచ్చారా లేదా అని నేను అడుగుతా ఉన్నాను నేను. ఇదే కాకుండా 3 గ్యాస్ ఉచిత సిలిండర్లు దీపం 2 పథకం ద్వారా ఇప్పుడు మన ఒక్కొక్క రేషన్ కార్డుకి అందించే కార్యక్రమం. రేపు 15వ తారీఖు ఆగస్టు 15 ఎప్పుడెప్పుడు వస్తుందా అని మా మహిళామ తల్లులు రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు స్త్రీ శక్తి పథకం కింద
ఆర్టీసీ బస్సులో రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి పోయినా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తా ఉన్నారు. ఇదే కాకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి హామీని నెరవేర్చుకుంటూ పోతా ఉన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకి వారికి నిరుద్యోగ భృతిని అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ సంవత్సరం ఆఖరి లోపల ఇవ్వబోతుందని నేను తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలోకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో అభివృద్ధిని కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. గుంతలు అంటే వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ రోడ్లు కానీ ఆర్ఎన్బి రోడ్లు కానీ గుంతలతో అద్మానంగా తయారైతే గుంతలు లేని రోడ్లుగా మనకి తయారు చేయడం జరిగింది. ఇంతెందుకు మా నియోజకవర్గంలో గడిచిన సంవత్సర కాలంలో 50 కోట్ల రూపాయలతో మనకి అంతర్గత సిమెంట్ రోడ్లు కానీ ఆర్ఎన్బి రోడ్లు కానీ పంచాయతీ రోడ్లను కానీ మేము అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం కూడా మాకు నిధులు ఇచ్చారు. వాటిని కూడా పనులు మొదలు పెట్టించాం. ఏది ఏమైనా రైతుల ఉత్సాహం చూస్తా ఉంటే ఈ రోజు ఇవాళ రైతులలో ఎంత ఆనందం వెల్లివిరుస్తుందో ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్లను మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. వందలాదిగా ట్రాక్టర్లు రైతులు ఈ రోజు ఈ కార్యక్రమం అంటే స్వచ్ఛందంగా తరలి వచ్చి వారు రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులకు చేస్తున్నటువంటి మేలు పట్ల ఎంత సంతోషంగా ఉన్నారో ఈ రోజు రైతులు తరలి వచ్చిన తీరును చూస్తే మనకు అర్థమవుతుందని తెలియజేస్తూ నేను మరలా చెప్తున్నాను, ఈ రోజు పొగాకుకి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. నల్లబర్లి పొగాకుని 270 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు రైతులను అన్ని విధాలుగా ఆదుకునే లక్ష్యంతో ముందుకు పోతున్నారు. దానికి నిదర్శనంగా అన్నదాత సుఖీభవే కాదు, నల్లబర్లి పొగాకు 270 కోట్లు పెట్టి కొనడమే కాదు, అన్ని విధాలుగా రైతులను ఆదుకునే ప్రభుత్వంగా, రైతు సంక్షేమ ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఉందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.